This సో ఆ conference will now be recorded. టైంలో మనకి ఇంటిగ్రేటెడ్ కాకుండా డెడికేటెడ్ ర్యామ్ కావాల్సి ఉంటుంది. సో డెడికేటెడ్ ర్యామ్ కావాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మనం ఇవి యూజ్ చేయలేం. సో ఈ V6 సాఫ్ట్‌వేర్ వచ్చేసి. సార్ అలాగే ఇదొచ్చేసి నేటివ్ విండోస్ అప్లికేషన్. సో ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో అలాగే వీటిలో ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మనం ఏదైనా సరే ఇప్పుడు ఒక స్కెచ్ డ్రా చేసిన తర్వాత మనం వాటిని పార్ట్ మోడలింగ్‌కి కన్వర్ట్ చేసుకుంటాం. ఎలాగంటే మన ప్యాడ్ లేదా రివాల్వ్ లేదా మల్టీ సెక్షన్ సాలిడ్స్. సో ఇలాంటివన్నీ యూజ్ చేసేసి మనము వాటికి మెటీరియల్‌ని యాడ్ చేస్తూ ఉంటాం. బట్ మనం వాటిలో ఏమైనా డైమెన్షన్స్ చేంజ్ చేయాలి అనుకున్నాం. సో వాటిలో డైమెన్షన్స్ చేంజ్ చేయడము లేదా మనకి మెటీరియల్ అనేది కొంచెం అంటే మెటీరియల్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయొచ్చు లేదా తగ్గించడానికి. సో ఇవన్నీ మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. సో వీటిలో కొంచెం ఈజీగా ఉంటుంది సార్ ప్రాసెస్ అంతా కూడా. సో కమింగ్ టు ఏరోస్పేస్. సో మనకి ఇప్పుడు బోయింగ్ కంపెనీ అనేది ఉంది కదా సార్. ఈ కంపెనీ మనకు క్యాటియా V3 వర్షన్ అంటే వర్షన్ V3ని యూజ్ చేసేసి 777 ఉంది కదా సార్. 777 యొక్క ఫ్లైట్ యొక్క ఎయిర్ లైనర్ అనేది క్రియేట్ చేశారు. అలాగే కరెంట్‌లీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాటియా V5 యూజ్ చేస్తున్నారు. సో అది కూడా 787 సీరీస్ ఎయిర్ కట్‌ని డిజైన్ చేయడానికి. అలాగే వీళ్ళు ఎక్కువగా మొత్తానికి అంతా కూడా మనకి డసాల్ట్ సిస్టమ్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. డసాల్ట్ సిస్టమ్. సో అలాగే 3D PLM ప్రొడక్ట్ చూసుకుంటే క్యాటియా, డెల్మియా, నినోవియా ఇందాక చెప్పాను కదా సార్. సో ఇవన్నీ కూడా మనకి యూజ్ చేస్తూ ఉంటారు ఏరోస్పేస్‌లో. అలాగే ఆటోమోటివ్‌లోకి వచ్చేసరికి మెనీ కంపెనీస్ సార్. సో మెనీ కంపెనీస్ యూజింగ్ క్యాటియా. సో వాటిలో చూసుకుంటే మనకి BMW, పోర్షే, బెంట్లీ, ఆడి, వోక్స్‌వాగన్, బెట్లీ మోటార్స్. సో ఇలాంటివన్నీ చాలా కంపెనీస్ అనేవి మనకి యూజ్ చేస్తున్నాయి. సో అలాగే గుడ్ ఇయర్ యూజెస్ అనేది ఇక్కడ అనేది ఇది టైర్స్‌ని టైర్స్ ఉంటాయి కదా! టైర్స్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అలాగే మనకి కార్ స్ట్రక్చర్స్‌లో యూజ్ చేయడానికి సార్ BAW అని చెప్తాం కదా! బాడీ ఇన్ వైట్ అని చెప్పేసి. అంటే బాడీ ఇన్ వైట్ అంటే మన కార్ మనకి పైనగా కనిపిస్తుంది బాడీ అంతా కూడా. సో ఆ బాడీ అంతా ఏం లేకుండా ఉన్నప్పుడు లోపల ఒక ఫ్రేమ్ ఉంటది. ఆ ఫ్రేమ్‌ని మనం ఏమంటామంటే బాడీ ఇన్ వైట్ అంటాం. ఎలాగంటే ఈ డోర్స్ లేకుండగా పైన రూఫ్ కూడా పర్ఫెక్ట్‌గా లేకుండా సో ఇలాగా వెనకాల సైడ్ మనకి లిడ్ లేకుండా సో ఇదంతా కూడా ఉంటుంది సార్. వాటిని మనం ఏంటంటే బాడీ ఇన్ వైట్ అంటాం. సో వాటినన్నిటిని క్రియేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తారంటే ఈ క్యాటియాని యూజ్ చేస్తారు. అది కూడా సర్ఫేస్ వర్క్ బెంచ్‌లో యూజ్ చేస్తుంటారు. సో ఇదొచ్చేసి అప్లికేషన్ సార్. సో మనకి ఇప్పుడు బాడీ ఇన్ వైట్ అని చెప్పాం కదా! సో ఇదొచ్చేసి మనకి వాటికి ముందుగా లేనప్పుడు. అలాగే షిప్ బిల్డింగ్ సార్. సో షిప్ బిల్డింగ్ అని ఫస్ట్‌లో చెప్పాము సార్. వీటిని మనం యూజ్ చేసినది క్యాటియా V5 యూజ్ చేశారు. అది కూడా ఎందుకంటే ఫైటర్ జెట్స్ ఇలాంటివి క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మనకి జీడీ ఎలక్ట్రిక్ బోట్ యూజ్డ్ క్యాటియా టు డిజైన్ ద లేటెస్ట్ ఫాస్ట్ అటాక్ సబ్‌మెరైన్ క్లాస్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ నేవీ. సో ఈ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఈ జీడీ ఎలక్ట్రిక్ బోర్డ్ అనేది క్రియేట్ చేస్తారు. అది కూడా క్యాటియాని యూజ్ చేసేసి క్రియేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి క్యాటియా మాడ్యూల్స్. ఈ క్యాటియా మాడ్యూల్స్ అనేవి మనకి ఇందాక చెప్పాను కదా సార్. ఫేజ్ 1 అలాగే ఫేజ్ 2. సో ఫేజ్ 1 వచ్చేసి మనకి ఫేజ్ 1లో 4 మాడ్యూల్స్ ఉంటాయి సార్. వచ్చేసి స్కెచర్, పార్ట్ డిజైన్, అసెంబ్లీ అలాగే డ్రాఫ్టింగ్. సో స్కెచర్‌లో మనం మొత్తం అంతా కూడా మనకి 2డీనే డీల్ చేస్తాం సార్. 2 డైమెన్షనల్ డ్రాయింగ్స్ అనేవి డ్రా చేయడానికి మనకు ఈ స్కెచర్ వర్క్ బెంచ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ పార్ట్ వర్క్ బెంచ్‌లోకి వచ్చేసరికి అంటే పార్ట్ డిజైన్‌లోకి వచ్చేసరికి వీటిలో మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న స్కెచెస్‌కి ఆల్రెడీ డ్రా చేసుకున్న స్కెచింగ్స్ ఉంటాయి కదా! ఆ స్కెచెస్ మనం ఏం చేస్తామంటే వాటికి మెటీరియల్ అనేది అప్లై చేస్తాం. సో అది లీనియర్ డైరెక్షనా, రెవల్యూటరీ డైరెక్షనా లేదా మల్టీ సెక్షన్ స్టడీ అని చెప్పేసి 3 స్కెచెస్‌ని యూజ్ చేసి లేదా మల్టిపుల్ స్కెచెస్‌ని యూజ్ చేసి మనం వాటిని డిఫరెంట్ షేప్స్ మనకి వాటిని కన్వర్ట్ చేస్తాం. ఇదంతా కూడా మనకు పార్ట్ డిజైన్స్‌లో జరుగుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ అసెంబ్లీస్. అసెంబ్లీ ఏంటంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న పార్ట్ మోడలింగ్స్‌కి. ఆల్రెడీ మనం పార్ట్ మోడలింగ్స్ క్రియేట్ చేసుకున్నాము పార్ట్ డిజైన్ యూజ్ చేసేసి. సో వీటిలో ఉన్న క్రియేట్ చేసుకున్న మోడల్స్ అన్నీ కూడా మనము ఒక అసెంబ్లీ వర్క్ బెంచ్‌లోకి వెళ్ళేసి వీటన్నిటిని ఇంపోర్ట్ చేసుకొని వాటిని వన్ బై వన్ అసెంబ్లీ చేసుకుంటాం. ఇదొచ్చేసి అసెంబ్లీ మోడల్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి డ్రాఫ్టింగ్ సార్. సో డ్రాఫ్టింగ్ ఏంటంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉండదు సార్. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు ప్రొఫెసర్స్ కాబట్టి. సో ఒక ప్రొడక్ట్ యొక్క డైమెన్షన్స్ అనేవి మొత్తం అంతా క్లియర్‌గా తెలియడానికి మనకు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అనేవి యూజ్ చేస్తాం.
సో అలాగే మనం వాటిలో ఇంకా కొన్ని యూజ్ చేసి ఏంటంటే కట్ సెక్షన్ వ్యూస్ కూడా యూజ్ చేస్తుంటాం. కట్ సెక్షన్ వ్యూస్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో వాటిలో ఇన్‌బిల్ట్‌గా అంటే ఇన్నర్‌గా మనకి ఏదైనా పార్ట్ అక్కడ ఉందా లేదా? అంటే మెటీరియల్ ఉందా లేదా మనకు తెలుసుకోవడానికి మనకు ఈ కట్ సెక్షన్ వ్యూస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2. ఫేజ్ 2లో మనకి జనరేటివ్ షేప్ డిజైన్ అలాగే సర్ఫేస్ డిజైన్ సో ఇవన్నీ కూడా ఉంటాయి సార్. నెక్స్ట్ వచ్చేసేది క్యాటియా యొక్క యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది సార్. ఫస్ట్‌లో మనకి టాప్ లెఫ్ట్ కార్నర్‌లో చూసుకుంటే క్యాటియా V5 అని చెప్పేసి పార్ట్ 1 ఉంది. సో పార్ట్ 1 ఏంటంటే మనం ఏదైతే మనం డ్రా చేయబోతున్నామో అది పార్ట్ 1. నెక్స్ట్ అలాగే కింద స్టార్ట్, ఎనోవియా అలాగే ఫైల్, ఎడిట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా కూడా మనకి రిబ్బన్. అలాగే ఇవన్నీ కూడా ట్యాబ్స్. స్టార్ట్ ట్యాబ్ అలాగే ఎనోవియా ఇవన్నీ కూడా ట్యాబ్స్. సో ఒకసారి సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ వన్ బై వన్ ఒక్కొక్క ట్యాబ్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్. సో వాటిలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఫైల్ సేవ్ చేయాలా చేయాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదండీ సార్. సో ఇదొచ్చేసి మనకి స్పెసిఫికేషన్ ట్రీ అంటాం. సో మనం ఏదైనా సరే మనం ఇప్పుడు సో ఎక్స్‌వై ప్లేన్, వైజెడ్ ప్లేన్, జెడ్ఎక్స్ ప్లేన్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్లేన్స్ సార్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మిడిల్‌లో. సో ఈ ప్లేన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి వీటికి. సో మనకి ఏదైనా ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే సపోజ్ మనకి ఎక్స్-వై ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్‌గా స్పెసిఫికేషన్ ట్రీ దగ్గర నుంచి కూడా మనం ఈ ప్లేన్‌ని సెలెక్ట్ చేయొచ్చు. అలాగే కింద పార్ట్ బాడీ ఉంది. ఈ పార్ట్ బాడీని మనం యూజ్ చేసుకొని ఈ పార్ట్ బాడీలో మనం ఏదైనా సరే స్కెచ్ డ్రా చేసినా కూడా సో మొత్తం ఏవైనా డ్రా చేసినా కూడా మనకి ఈ పార్ట్ బాడీలోనే స్టోర్ అవుతుంటాయి. వన్ బై వన్ ఈ పార్ట్ బాడీలో స్టోర్ అవుతుంది. అలాగే రైట్ సైడ్ ఇదొక కంపాస్. సో రైట్ సైడ్ ఉంది కదా! వీటిని ఏమంటామంటే మనం కంపాస్ అంటాం. వీటిని యూజ్ చేసుకొని మనం సో ఏదైనా ఆబ్జెక్ట్స్ మనం 3 ఆబ్జెక్ట్స్‌ని డ్రా చేసిన తర్వాత వీటిని యూజ్ చేసుకొని రొటేట్ చేయడానికి యూజ్ చేస్తుంటాం సార్. అలాగే అసెంబ్లీ డిజైన్‌లో మనం ఇంపోర్ట్ చేసుకున్న పార్ట్స్‌ని రొటేట్ చేయడానికి లేదా మూవ్ చేయడానికి కూడా ఈ కంపాస్‌ని యూజ్ చేస్తుంటాం. అలాగే ఈ కింద ఉన్న డాట్స్ గురించి చెప్తాను సార్ ఇది ఒకసారి. సో అలాగే మనకి ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ ఈ కార్నర్‌లో అలాగే బాటమ్ సైడ్ కార్నర్‌లో ఇవన్నీ మనకు టూల్ బార్స్ అన్నీ ఉంటాయి. టూల్ బార్స్ మనం ఏదైతే వర్క్ బెంచ్‌లో ఉంటామో ఒకవేళ సపోజ్ నేను ఇప్పుడు స్కెచర్ వర్క్ బెంచ్‌లో ఉంటే స్కెచర్ వర్క్ బెంచ్‌కి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా అంటే టూల్ బార్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రెజెంట్‌లో అంటే ఇక్కడ ఈ సైడ్‌న ఉన్న వాటిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి సార్. సో వన్ బై వన్ మనము ఒక పక్కగా అంటే మనకు యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి మనం వాటిని ప్లేస్ చేసుకోవాలి. ఓకే సార్. స్పెసిఫికేషన్ ఇంటర్ఫేస్. సో ఇందాక చెప్పాను కదా సార్ ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్‌లో టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉంది సార్. ఇదొచ్చేసి స్పెసిఫికేషన్ ట్రీ. సో ఆ స్పెసిఫికేషన్ ట్రీ గురించి కొంచెం డీటెయిల్‌గా సార్. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ మనకి వీటిలో మనకి ఏదైనా సరే మనం ఒక డ్రాయింగ్ అనేది డ్రా చేసిన తర్వాత సో లేదు మనం డ్రాయింగ్ కాకుండా పార్ట్ మోడలింగ్ డ్రా చేసాం సార్. ఫస్ట్ మనం స్కెచ్ డ్రా చేస్తాం. సో తర్వాత వాటికి ప్యాడ్ అప్లై చేస్తాం. సో ఇక్కడ మనకి రైట్ సైడ్‌గా చూసుకుంటే ఇక్కడ మనకి సో నేను స్కెచ్ 1 తీసుకున్నాను. వాటికి ప్యాడ్ అప్లై చేశాను అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా ఉంది. సో అలాగే స్కెచ్ 2 తీసుకున్నాను. వాటికి స్కెచ్ 2కి నేను హోల్ అప్లై చేశాను. సో ఇలాగ వన్ బై వన్ మనం ఏదైనా సరే మనకు స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సార్. సో వీటిలో మనకి ఇది అయితే ప్రతి ఒక్క దానికి కన్ఫర్మ్‌గా ఉంటుంది సార్ ఇక్కడ. సో లేదు నేను స్కెచ్ 1లో నేను మోడిఫికేషన్స్ చేయాలి. సో ఏవైనా మనం మోడిఫికేషన్స్ చేయాలనుకున్నా కూడా మనకి సో డైరెక్ట్‌గా మనం డ్రా చేసిన అంటే ఇప్పుడు నేను స్కెచ్ డ్రా చేసి వాటికి ప్యాడ్ అప్లై చేశాను. ప్యాడ్ అప్లై చేసిన తర్వాత వాటి మీద డబుల్ క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్‌గా ఆ ప్యాడ్ మనకు ప్రొడక్ట్ ఉంటది కదా! ఓకే. వాటి మీద డైరెక్ట్‌గా క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే ఈ స్కెచ్‌ని మనం ఏదైనా సరే మన ఈ స్కెచ్‌లో డైమెన్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే సో వాటి యొక్క డైమెన్షన్స్ ఏదైనా మనం రెక్టాంగిల్ తీసుకొని సపోజ్ నేను ఒక 100/50 డైమెన్షన్స్‌తో ఈ రెక్టాంగిల్ ప్యాడ్ చేశాను సార్. బట్ నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే 200/100 కావాలి. సో అలా నేను వాటి కోసం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా ఈ స్కెచర్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ స్కెచ్‌ని డబుల్ క్లిక్ చేసేసి వాటిలో ఉన్న డైమెన్షన్స్ నేను చేంజ్ చేస్తాను. చేంజ్ చేయడం వల్ల మనకి ఈజీగా అవుతుంది. సపోజ్ ఇదే మనకు ఆటో క్యాడ్‌లోకి వెళ్ళేసి ఈ పార్ట్ మోడలింగ్‌లో నాకు ఇలాంటివి కాదు. నేను ఇప్పుడు 100/50 అని చెప్పాను కదా సార్. ఫస్ట్ నేను 100/50తో రెక్టాంగిల్‌ని ప్యాడ్ చేసిన తర్వాత నాకేమవుతుందంటే, సో నెక్స్ట్ నాకు రిక్వైర్మెంట్ కొద్దీ నేను ఇక్కడికొచ్చి టైటిల్ అయితే ఇలా చేంజ్ చేసుకుంటాను. బట్ అయితే ఇక్కడ ఆటో క్యాడ్‌లో వచ్చేసి మనకి అలా అవ్వదు. సో అది మనకి ఆటో క్యాడ్‌లో ఉన్న డిసడ్వాంటేజ్. సో ఆటో క్యాడ్‌లో ఏదైనా సరే మనకి వాల్యూస్ ఇచ్చేటప్పుడు, డైమెన్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రీ డిఫైన్డ్‌గా ముందుగానే ఇవ్వాలి సార్. సో ముందుగా ఇస్తే మనకి అర్థమవుతుంది. వాటి యొక్క అక్కడ మనకి వాల్యూస్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. తర్వాత మనం వాటిని ఎడిట్ చేయాలి లేదా డిలీట్ చేయాలంటే ఎడిట్ అయితే చేయొచ్చు సార్. ఎడిట్ చేయాలంటే మనకి అవ్వదు. సో ఆల్రెడీ ఆటోకాడ్ తెలిసిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది సార్. సో ఎందుకంటే ఆటోకాడ్ అనేది మనకి బేసిక్ సాఫ్ట్‌వేర్. ఫస్ట్ వాటి నుంచి స్టార్ట్ చేస్తేనే కొంచెం ఈజీగా ఉంటుంది.
ఒకవేళ డైరెక్ట్‌గా మనం క్యాటియాకి వచ్చేసామంటే మన 2డీలో క్యాటియాలో మనము స్కెచెస్ అనేవి ఈజీగా డ్రా చేస్తూ ఉంటాం. సో, ఇన్ కేస్ మనం ఇక్కడ నుంచి వెళ్ళేసి ఆటోకాడ్‌లో డ్రా చేద్దాము అనుకుంటే వాటిలో కొంచెం కష్టంగా ఉంటుంది. సో, ఆటోకాడ్ ఎందుకంటే కొంచెం కమాండ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ అది కూడా నాన్ పారామెట్రిక్స్. అందువల్ల కొంచెం అలా ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి కంపాస్ గురించి సార్. సో, ఇందాక రైట్ సైడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో రైట్ సైడ్ ఉంటుందని చెప్పాను సార్. సో, రైట్ సైడ్. సో, ఇక్కడ ఇది వచ్చేసి కంపాస్. సో, వీటిని యూజ్ చేసేసి మనం పాన్ చేయొచ్చు. అలాగే రొటేట్ యూజ్ చేస్తుంది సార్. సో, పాన్ చేయడానికి మనకేంటంటే మౌస్ యొక్క మిడిల్ బటన్‌ని హోల్డ్ చేసుకొని, సో, మౌస్ యొక్క మిడిల్ బటన్‌ని హోల్డ్ చేసి, సో, మన మౌస్‌ని సైడ్ బై సైడ్ రొటేట్ చేస్తుంటే అంటే సైడ్ బై సైడ్ మూవ్ చేస్తే మనకేమవుతుందంటే పాన్ అవుతుంది సార్. అలాగే రొటేట్ చేయడానికి మౌస్ మిడిల్ బటన్‌ని హోల్డ్ చేసుకొని ఒకసారి లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్‌ని మౌస్ లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్‌ని క్లిక్ చేసి అలాగే హోల్డ్ చేసుకొని రొటేట్ చేయాలి సార్. అలాగే రొటేట్ చేస్తే ఏమవుతుందంటే మనం ఒక పార్ట్‌ని 360 డిగ్రీస్‌లో చూడడానికి వీలవుతుంది. సో, 360 డిగ్రీస్‌లో చూడొచ్చు సార్ అలాగైతే. నెక్స్ట్ అలాగే జూమ్ చేయడానికి ఆప్షన్ ఏంటంటే మౌస్ మిడిల్ బటన్‌ని హోల్డ్ చేసుకొని, సో, ఒకసారి లెఫ్ట్ లేదా రైట్ బటన్‌ని లెఫ్ట్ లేదా రైట్ బటన్‌ని వన్ టైమ్ క్లిక్ చేసి జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేయాలి. అంటే స్క్రోల్ ఇన్, స్క్రోల్ ఔట్ లాగా. అంటే మౌస్‌ని ముందుకి, వెనకాలకి కదపాలి. సో, అలా కలిపితే ఏమవుతుందంటే జూమ్ ఇన్, జూమ్ ఔట్ అవుతుంది. సో, అలాగే ఇక్కడ చెప్పాను కదా సార్, ఈ కంపాస్‌ని యూజ్ చేసి మనం రొటేట్ చేయొచ్చు. అలాగే వీటిని అసెంబ్లీ డిజైన్‌లో యూజ్ చేస్తుంటాం సార్. అంటే అంటే అసెంబ్లీ చేసే టైంలో కంపాస్‌ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో, అలాగే మనకి ఈ పాన్ ఆప్షన్స్ అనేవి మనకి ఒకవేళ ఇన్ కేస్ మన మౌస్ అంటే అంత పర్ఫెక్ట్‌గా లేదనుకుంటే, సో, మౌస్ మనకు బటన్స్ వర్క్ అవ్వకుండా ఉంటే, సో, యూజర్ ఇంటర్‌ఫేస్‌లో ఇలా రైట్ సైడ్ లేదా ఇక్కడ బాటమ్ సైడ్ వస్తాయి సార్ ఈ ఆప్షన్స్ అనేవి. సో, వీటిని యూజ్ చేసి మనకి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ సర్కిల్ కనిపిస్తుంది సార్. ఈ సర్కిల్ బటన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే వాటిని రొటేట్ చేయొచ్చు సార్. రొటేట్. సో, ఏదైనా సరే మనము ఒక ఆబ్జెక్ట్‌ని రొటేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్క్వేర్ ఉంది కదా సార్. ఈ స్క్వేర్ వచ్చేసి మనం పాన్ చేయడానికి. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి వాల్యూమ్ బటన్స్ లాగా ఐకాన్ లాగా కనిపిస్తుంది కదా! సో, వీటిని వచ్చేసి మనం జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. అలాగే ఇవే కాకుండా మనకి బాటమ్ సైడ్ ఇదొక ఏరోప్లేన్ సింబల్. సో, అలాగే ఇక్కడ మనకి యెల్లో సింబల్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా! సో, ఇదొచ్చేసి మనకు వ్యూ టూల్ బార్ అంటాం సార్. ఈ వ్యూ టూల్ బార్ నుంచి కూడా మనము రొటేట్ చేయొచ్చు. సో, రొటేట్ చేయొచ్చు. అలాగే పాన్ చేయొచ్చు వీటన్నిటిని కూడా. నెక్స్ట్ వచ్చేసి స్కెచర్ గురించి సార్. స్కెచర్ అనేది మనకి బేసిక్‌గా డిజైన్స్ మనకి ఏ వేట్‌లోకెళ్ళినా కూడా మనకి స్కెచర్ అనేది బేసిక్‌గా కన్ఫర్మ్‌గా ఉంటుంది. సో, మనకి ఏదైనా సరే మనం పార్ట్ మోడలింగ్ క్రియేట్ చేయాలనుకుంటే మనకి స్కెచెస్ అనేవి కన్ఫర్మ్‌గా ఉండాలి. స్కెచెస్ లేకుండగా మనం ఏదైనా సరే ప్రొడక్ట్ డ్రా చేయాలని కూడా అవ్వదు. సో, ఎందుకంటే స్కెచ్‌ను డ్రా చేసిన తర్వాతే వాటిని మనము పార్ట్ మోడలింగ్స్‌గా లేదా ఆహ్, లేదు సో, ఓకే. షీట్ మెటల్ డిజైన్స్ అయినా సరే యూజ్ చేస్తూ ఉంటాం. సో, అలాగే ఇదొచ్చేసి మనకి వీటిలో వచ్చేసి స్కెచెస్‌లో వచ్చేసి మనకి కొన్ని టూల్ బార్స్ ఉంటాయి సార్. టూల్ బార్స్ వచ్చేసి ప్రొఫైల్ టూల్ బార్, అలాగే ఆపరేషన్స్ టూల్ బార్, అలాగే కన్‌స్ట్రెయింట్ టూల్ బార్. సో, బేసిక్‌గా మనకి ఈ 3 లేకుండా అయితే, ఈ 3 టూల్ బార్స్ లేకుండా అయితే మనం స్కెచెస్ అనేవి క్రియేట్ చేయలేం. సో, ఈ స్కెచెస్ అనేవి కూడా మనకి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి సార్. ఎలా అంటే మనకి ఏదైనా సరే మనకు స్కెచింగ్స్ అనేవి ఈజీగా డ్రా చేయొచ్చు వీటిలో. సో, ఒకసారి టూల్ బార్స్ చెప్తాను సార్. స్కెచెస్‌లో ఉన్న టూల్ బార్స్. ఈ స్కెచర్ వర్క్ బెంచ్‌లో ఉన్న టూల్ బార్స్ వచ్చేసి ప్రొఫైల్ టూల్ బార్, ఆపరేషన్స్ టూల్ బార్, అలాగే కన్‌స్ట్రెయింట్ టూల్ బార్. సో, అలాగే మిగతావి కూడా టూల్ బార్స్ ఉన్నాయి సార్. వ్యూ టూల్ బార్ అని చెప్పాను కదా! సో, ఈ టూల్ బార్ కూడా మనం కొంచెం యూజ్ చేస్తుంది. ఎందుకంటే జూమ్ ఇన్ చేయడానికి లేదా డయాగ్రామ్‌లో మనకి ఒక చోట 2 కూడా లేదు మనకి ఏదైనా 2 పాయింట్స్ అనేవి మనకు 2 లైన్ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి సార్. వాటిని మనం కనెక్ట్ చేసాము లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేస్తూ ఉంటాం. సో, అది పర్ఫెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యాయా లేదని చెప్పేసి ఇలాంటి వాటికి జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేస్తూ ఉంటాం. అలాగే పాన్ చేస్తూ ఉంటాం. అంటే సైడ్ బై సైడ్ చూడాలి కాబట్టి డయాగ్రామ్స్ అనేవి. సో, ఇలా వచ్చేసి మనకి స్కెచర్‌లో వచ్చేసి ప్రొఫైల్ టూల్ బార్ సార్. ఫస్ట్ మెయిన్ వన్ వచ్చేసి మనకి ప్రొఫైల్ టూల్ బార్. ఈ ప్రొఫైల్ టూల్ బార్ లేకుండా మనం ఏదైనా సరే స్కెచ్ అనేది ఏ స్కెచ్ కూడా డ్రా చేయలేం సార్. ప్రొఫైల్ టూల్ బార్‌లోనే ప్రతి ఒక్క టూల్ ఉంటుంది మనకి. స్కెచెస్ అని మన బేసిక్ స్కెచెస్ ఏవైనా సరే మనకి ఏదైనా స్కెచ్ డ్రా చేయడానికి ఈ టూల్ లేకుండా మనం ఏవి డ్రా చేయలేం. సో, వీటిలో మనకి ప్రొఫైల్, అలాగే రెక్టాంగిల్, సర్కిల్, స్ప్లైన్, అలాగే మనకి ఎలిప్స్ ఇలాంటి టూల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క టూల్ కూడా ఉంటాయి సార్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ టూల్ బార్. సో, ఆపరేషన్ టూల్ బార్ ఏంటంటే మనం వీటి నుంచి మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న స్కెచెస్ మనము ఆపరేషన్స్ అంటే మోడిఫికేషన్స్ చేయడానికి. సో, మనం కొన్ని వాటికి మనం రౌండ్ అంటే ఫిల్లెట్ ఇస్తూ ఉంటాం. అలాగే చాంఫర్స్ ఇస్తూ ఉంటాం.
సో ఇంకొన్ని వాటిని ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. అన్‌వాంటెడ్ మెటీరియల్స్‌ని ట్రిమ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం మిర్రర్ చేస్తుంది. మిర్రర్ టూల్. అంటే సిమెట్రిక్ డయాగ్రామ్స్ ఉన్న వాటికి మనము హాఫ్ పోర్షన్ మాత్రం డ్రా చేసుకొని, సో మిగతా హాఫ్ పోర్షన్‌ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ మిర్రర్ అనే టూల్ యూజ్ చేస్తుంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కన్‌స్ట్రెయింట్ టూల్ బార్ సార్. సో ఈ కన్‌స్ట్రెయింట్ టూల్ బార్ ఏంటంటే, మనం ఏదైనా సరే ఒక 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. లేదా 2 లైన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గర ఒక 2 లైన్స్ ఉన్నాయనుకోండి. ఆ 2 లైన్స్‌కి మధ్యగా నేను ఒక కన్‌స్ట్రెయింట్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే పారలెల్ కన్‌స్ట్రెయింట్ ఇవ్వాలనుకుంటే, సో ఈ టూల్ బార్ యూజ్ చేస్తాం. లేదా పర్పెండిక్యులర్ కన్‌స్ట్రెయింట్ ఇవ్వాలనుకున్నా ఈ లాంటి టూల్ బార్స్ యూజ్ చేస్తాం. అలాగే 2 సర్కిల్స్ ఉన్నాయి. సో ఈ కాన్సెంట్రిక్ కన్వర్ట్ చేయడానికి మనము ఈ కన్‌స్ట్రెయింట్ టూల్ బార్ యూజ్ చేస్తాం. సో ఓకే. సో ఇప్పుడు మనకి ఒక డయాగ్రామ్ ప్రెజెంట్ అవుతుంది కదా సార్ ఇక్కడ. నాకు లెఫ్ట్ సైడ్ ఒక డయాగ్రామ్ ఉంది. అలాగే రైట్ సైడ్ మనకు CATIAలో డ్రా చేసుకున్న ప్రొఫైల్ ఉంది ఇదంతా కూడా. సో ఇప్పుడు చూసుకుంటే మనకు మొత్తం డయాగ్రామ్ అంతా కూడా మనకి ఒకే కలర్‌లో లేదు. అంటే మనకి బేసిక్‌గా వచ్చేసి మనకి టోటల్‌గా 3 కలర్స్ ఉంటాయి సార్. ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ సార్. సో ఈ వైట్ ఏంటంటే లేదు వైట్ గురించి వదిలేయండి సార్. ఫస్ట్ ఇప్పుడు మనం గ్రీన్ గురించి తెలుసుకుందాం. సో గ్రీన్ ఏంటంటే మనం ఏదైనా సరే మనకి ఒక ఆబ్జెక్ట్ డ్రా చేసిన తర్వాత లేదా ప్రెజెంట్ ఇప్పుడు మనకు ఒక సర్కిల్ డ్రా చేసామనుకోండి. సో ఆరిజిన్ నుంచి వాటికి డైమెన్షన్స్ ఇస్తాం ఫస్ట్. వాటి యొక్క డైమెన్షన్స్ పొజిషన్ ఇచ్చిన తర్వాత సో ఇది ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనకి వైట్ కలర్ నుంచి మనం ఏదైనా సరే ఫస్ట్ మనకు స్కెచ్ డ్రా చేస్తే ఏమవుతుందంటే వైట్ కలర్‌లో ప్రొడ్యూస్ అవుతుంది సార్. వైట్ కలర్ నుంచి మనకు గ్రీన్ కలర్‌గా చేంజ్ చేయాలనుకుంటాం. సో ఎందుకు చేయాలనుకుంటామంటే కన్‌స్ట్రెయిన్ చేస్తాం. సో ఎందుకంటే అవి ఒక చోటు నుంచి మరొక చోటికి బై మిస్టేక్ మనం కూడా మూవ్ చేయొచ్చు. సో అలా చేయకుండా మనం ఏం చేస్తాం అంటే వాటిని కన్‌స్ట్రెయిన్ చేస్తాం. సో ఈ కన్‌స్ట్రెయిన్ చేయడం ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్‌ని మనము సో వాటిని హోల్డ్ చేస్తాం సార్. అంటే ఒక చోటు ఒక ప్లేస్‌కే ఫిక్స్ అవ్వడానికి మనం ఇలా చేస్తూ ఉంటాం. సో ఇలా కన్‌స్ట్రెయిన్ చేయకుండా మనకేమవుతుందంటే సో ఆ డయాగ్రామ్ వచ్చేసి మనం మధ్యలో ఏదైనా సరే వాటిలో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే బై మిస్టేక్ మనం కూడా మౌస్‌ని యూజ్ చేసి అలా హోల్డ్ చేసుకొని సైడ్‌కి డ్రాగ్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న స్కెచ్ అంతా కూడా మనకి కొలాప్స్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటైతే ఇది చాలా సింపుల్ డయాగ్రామ్ కాబట్టి ప్రాబ్లమ్ లేదు. బట్ ఏదైనా మనకి కాంప్లెక్స్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేస్తున్నాం. లేదు మనం షీట్ మెటల్ డిజైన్స్‌లో కానీ లేదా సర్ఫేస్ డిజైన్స్ వీటిలో మనం డ్రా చేస్తున్న టైంలో మనకి సో ఇలా కొలాప్స్ అయితే ఏమవుతుందంటే మన టోటల్ డయాగ్రామ్ అంతా కూడా అంటే మిస్‌ప్లేస్ అవుతుంది. సో అలాంటి టైంలో మనకు చాలా కష్టం వస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే వీటికి కన్‌స్ట్రెయిన్ చేస్తాం. సో కన్‌స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ వైట్ కలర్‌లో ఉన్న ప్రొఫైల్ అనేది గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. సో గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అయిన డయాగ్రామ్ మనం మూవ్ చేయాలనుకుంటే ఆ ప్రొఫైల్‌ని మూవ్ చేయాలనుకుంటే మూవ్ అవ్వదు సార్. సో ఓకే. అదే వచ్చేసి మనకి కన్‌స్ట్రెయిన్ చేయడం. నెక్స్ట్ అలాగే ఓవర్ కన్‌స్ట్రెయిన్ అని చెప్పేసి ఇంకొక ఉంటుంది సార్. సో ఆ ఓవర్ కన్‌స్ట్రెయిన్ ఏంటంటే సో వాటికి ఇవ్వాల్సిన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కంటే లేదు వాటికి ఇవ్వాల్సిన డైమెన్షన్స్ కంటే సో ఇంకా ఎక్స్‌ట్రా‌గా డైమెన్షన్స్ అనేవి ఇవ్వడం. ప్రెజెంట్ ఇప్పుడు నేను ఒక సర్కిల్ ఇచ్చాను. సర్కిల్ డ్రా చేశాను సార్. సర్కిల్‌కి ప్రెజెంట్ వాడి యొక్క సెంటర్ పాయింట్‌కి ఆరిజిన్ నుంచి నేను ఎక్స్ డైరెక్షన్‌లో అలాగే వై డైరెక్షన్‌లో డైమెన్షన్స్ ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత కూడా సో ఇంకొక డైమెన్షన్ ఇవ్వాలి. సో అదేంటంటే సెల్ఫ్ డైమెన్షన్. సెల్ఫ్ డైమెన్షన్ కాకుండగా వాటిని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది వాటిని హోల్డ్ చేయడానికి మనకు సో మిగతావి వచ్చేసి వాటి ఆరిజిన్ నుంచి డైమెన్షన్ ఇస్తాం. ఇలా డైమెన్షన్స్ ఇచ్చిన తర్వాత ఎక్స్‌ట్రా‌గా మళ్ళీ కూడా ఇంకొక డైమెన్షన్ ఇస్తే ఏమవుతుందంటే సో అవి వచ్చేసి మనకి పింక్ కలర్‌లోకి చేంజ్ అవుతాయి. సో పింక్ కలర్‌లోకి చేంజ్ అవ్వడం అంటే ఓవర్ కన్‌స్ట్రెయిన్. సో ఇవ్వవలసిన దానికంటే ఇప్పుడు మనం ఎక్కువ డైమెన్షన్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఓవర్ కన్‌స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ డిజైన్. సో ఈ పార్ట్ డిజైన్ అనేది మనం ఎలా యూజ్ చేస్తామంటే మనం ఫస్ట్ స్కెచర్‌లో వచ్చేసి మన స్కెచర్ వర్క్ బెంచ్ అలాగే ఈ స్కెచర్ వర్క్ బెంచ్‌కి అలాగే పార్ట్ వర్క్ బెంచ్‌కి సో ఇంటర్ రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం మన స్కెచర్ లేకుండా మనం పార్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. సో అందువల్ల ఈ 2 కూడా మనకి ఇంటర్‌లింక్. మనకు అలాగే సాఫ్ట్‌వేర్‌లో మనం పార్ట్ డిజైన్ ఓపెన్ చేసినాక మనకి సో వాటి నుంచి మళ్ళీ మనం స్కెచర్ బెంచ్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే సార్. అలాగే మనకు 2డీలో మనం ఈ స్కెచెస్ అనేవి డ్రా చేసుకుంటాం. ఈ డ్రా చేసుకున్న వాటికి మనకు ప్యాడ్ ఏస్తాం లేదనుకుంటే ప్యాడ్ అనేది ఒక టూల్స్ అనేది. సో ప్యాడ్ టూల్ ఇస్తాం లేదా మనకి రివాల్వ్ టూల్. సో ఇలాంటివన్నీ ఈ టూల్స్‌ని యూజ్ చేసి మనం ఆ పార్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ పార్ట్స్ అనేవి మనం వాటిని యూజ్ చేసి కూడా స్పెసిఫికేషన్స్ ట్రీని యూజ్ చేసి వాటిలో ఉన్న డైమెన్షన్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. అలాగే ఈ పార్ట్స్‌కి మనకి ఫైల్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి సార్. సో అవేంటంటే ఇక్కడ వచ్చేసి మనకి సో ఫైల్ ఎక్స్‌టెన్షన్ ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు మనం మ్యూజిక్ వింటుంటాం సార్. మ్యూజిక్ వింటున్నప్పుడు మనకు సాంగ్ ఉంటది.
ఆ సాంగ్‌లో లాస్ట్‌లో మనకి .mp3 అని వస్తుంది సార్. .mp3. సో ఇదేంటంటే మనకి ఫైల్ ఎక్స్టెన్షన్ అంటూ ఉంటాం. అలాగే ప్రతి ఒక్క వాటికి కూడా యూనిక్‌గా ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ అనేవి ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ క్యాటియాలో పార్ట్ డిజైన్‌కొచ్చేసి .cat పార్ట్. అలాగే ఒకవేళ మనం ఇప్పుడు అప్లికేషన్స్ ఉంటాయి. మనకి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌కి వెళ్లేసి చూసుకుంటే .apk అని వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఏదైనా మనం మొబైల్స్‌లో ఫోటోస్ తీస్తూ ఉంటాం. ఆ ఫోటోస్‌లో లాస్ట్‌లో వచ్చేసి .jpg సో లేదా .img సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏమంటామంటే వాటిని ఫైల్ ఎక్స్టెన్షన్స్ అంటూ ఉంటాం. సో అలాగే క్యాటియాలో పార్ట్ మోడలింగ్‌కొచ్చేసి .cat పార్ట్. అలాగే ఒకవేళ మా అసెంబ్లీ మోడలింగ్ వెళ్ళేస్తే ఏమవుతుందంటే అక్కడ ఆ ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఆ లాస్ట్‌లో ఫైల్ ఎక్స్టెన్షన్ ఏమవుతుందంటే .cat ప్రొడక్ట్ అని చెప్పేసి వస్తుంది. సో అలాగే మనకు ఇప్పుడు ఒక స్కెచ్ చూస్తాం సార్. ఇదేంటంటే పార్ట్ మోడలింగ్‌లో డ్రా చేసిన స్కెచ్. సో అది కూడా ఆర్థోగ్రాఫిక్ వ్యూస్‌ని యూజ్ చేసేసి రైట్ సైడ్ మనకు ఆ స్కెచ్ అనేది పార్ట్ మోడల్ అనేది ఇలా ప్రొడ్యూస్ చేసింది. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి మోర్ అడ్వాన్స్డ్ పార్ట్ డిజైన్. సో ఈ అడ్వాన్స్డ్ పార్ట్ డిజైన్స్‌లో మనకేంటంటే మెయిన్‌గా మనకి బూలియన్ ఆపరేషన్స్ యూజ్ ఉంటాయి. ఈ బూలియన్ ఆపరేషన్స్ మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే, సో మనకి ఇండస్ట్రీస్‌లో మనకి మామూలుగా ప్రెజెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న సాఫ్ట్‌వేర్‌లో అయితే మనకి మెటీరియల్ యాడింగ్ ఆప్షన్స్‌తో పాటు మెటీరియల్ రిమూవల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సార్. సో ఆ టూల్స్ కూడా ఉంటాయి. బట్ మనకి మనం ఇండస్ట్రీస్‌లో వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఓన్లీ మనకి యాడింగ్ అంటే మెటీరియల్ యాడింగ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. సో మెటీరియల్ రిమూవింగ్ ఆప్షన్స్ అనేవి ఉండవు. సో అందువల్ల మనకు వాటిలో ఏం చేస్తామంటే రెండే మెటీరియల్స్‌ని కూడా యాడ్ చేసి ఈ బూలియన్ ఆపరేషన్స్ యూజ్ చేసి వాటిని రిమూవ్ చేస్తుంటాం. సో ఇవి ఇప్పుడు చెప్తే కొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది సార్. సో మనకు ఒకసారి సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ట్రాన్స్‌ఫార్మింగ్ పార్ట్స్. సో ఇలా వీటిని యూజ్ చేసి ఏం చేస్తా అంటే మనం వాటిని సో రెక్టాంగులర్ డైరెక్షన్‌లో అలాగే సర్క్యులర్ డైరెక్షన్‌లో మనకి సో పార్ట్స్ అనేది జనరేట్ అవ్వడానికి చేస్తూ ఉంటాం. సో అలాగే అసైనింగ్ మెటీరియల్స్. అలాగే మనం డ్రా చేసుకున్న అంటే మనం ఆటోకాడ్‌లో సారీ క్యాటియాలో మనం ఇప్పుడు డ్రా చేసుకున్న పార్ట్ మోడలింగ్స్‌కి మెటీరియల్స్ అనేవి అప్లై చేస్తాం. సో అది ఐరన్ అవ్వచ్చు, లేదా మనకి కోబాల్ట్ లేదా సో ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ ఏదైనా సరే మనకి మెటీరియల్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ మెటీరియల్స్ అన్నీ కూడా మనకు అసైన్ చేయొచ్చు. ఇక్కడ మనం డ్రా చేసుకున్న పార్ట్ మోడలింగ్స్‌కి. అలాగే కాలిక్యులేటింగ్ మాస్ ప్రాపర్టీస్. సో మనం వాటి యొక్క మాస్ ఎంతుంది? సో వాటి యొక్క గైరేషన్ ఎంత? సో ఇలాంటివన్నీ కూడా మనం వాటిలో ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు సాఫ్ట్‌వేర్‌లో మనకు అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో మనకి ఓకే. బూలియన్ ఆపరేషన్స్ చేయడానికి అయితే మనకు సో ఒక 2 బాడీస్ అనేది కావాలి సార్. అంటే 2 బాడీస్ అనేవి అదే ఒకటే పార్ట్ బాడీలో 2, 2 బాడీస్ అనేవి కావాలి. ప్రెజెంట్ ఒకసారి ఇప్పుడు మనం చూస్తున్నాం సార్. ఇక్కడ యూజర్ ఇంటర్‌ఫేస్‌ది ఒక పిక్చర్ ఉంది కదా! ఆ పిక్చర్‌లో చూసుకుందాం. సో యూజర్ ఇంటర్‌ఫేస్ పిక్చర్‌లో సో ఇప్పుడు మనకి పార్ట్ బాడీ అని చెప్పేసి ఉంది. ఇదే బాడీలోనే మనకి సో 2 పార్ట్స్ అనేవి జనరేట్ చేసుకున్నాం. సో 2 పార్ట్స్‌ని జనరేట్ చేసుకొని సో వాటినైతేనే 2 పార్ట్స్ ఉంటే మాత్రమే మనం వాటి యొక్క బూలియన్ ఆపరేషన్స్ అనేది అప్లై చేయొచ్చు. సో బూలియన్ ఆపరేషన్స్ వచ్చేసి మనకి సో యాడ్ ఇంటర్సెక్షన్, యూనియన్ అలాగే సో సబ్ట్రాక్ట్ ఇలా ఉంటాయి సార్ ఆప్షన్స్ వచ్చేసి. సో ఇప్పుడు యూజింగ్ బూలియన్ ఆపరేషన్స్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఏదైనా సరే మనకు బూలియన్ ఆపరేషన్స్ చేయాలనుకుంటే 2 బాడీస్ అనేవి మనకి కన్ఫర్మ్‌గా ఉండాలి సార్. 2 బాడీస్ ఉంటే మాత్రం మనం ఈ బూలియన్ ఆపరేషన్స్ అనేవి మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. ఫస్ట్‌లో మనకు ఫస్ట్ సెక్షన్‌లో చూసుకుంటే మనకి 2 పార్ట్స్ అనేవి ఉన్నాయి సార్. సో ఒకటొచ్చేసి రెక్టాంగిల్ మరొకటొచ్చేసి సిలిండర్. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే డిఫరెన్స్ అనే మనకు డిఫరెన్స్ తీసుకున్నాం సార్. సో ఈ డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఒక బాడీలోంచి ఇంకొక బాడీ అనేది రిమూవ్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు మేజర్‌గా ఫస్ట్ మనం రెక్టాంగిల్ అనే బాడీ తీసుకుంటే సో ఈ మనకి సిలిండర్ అనే బాడీ ఈ రెక్టాంగిల్ అనే బాడీ నుంచి రిమూవ్ అయిపోయింది. సో డిఫరెన్స్ ఫస్ట్ పాయింట్. లేదు మనం ఫస్ట్ ఈ సిలిండర్ బాడీ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఈ సెకండ్ రెక్టాంగిల్ అనే బాడీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి డౌన్ సైడ్ మనకి సిలిండర్‌లో అంటే ఫస్ట్ మనకి సిలిండర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ మినిమం బేస్ సరుకులు చెప్పాను కదా ఆ రోజు మీకు. ఇంకా ఇన్స్టలేషన్ సో ఇలా మనకి సెలక్షన్స్ ఆపరేషన్స్‌లో కూడా మనకి ఇలా జరుగుతుంది సార్. సో మనం సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్‌ని బట్టి ఇవి రిమూవ్ అవుతూ ఉంటాయి ఇక్కడ. సో అలాగే నెక్స్ట్ ఇంటర్సెక్షన్స్. సో ఇంటర్సెక్షన్ ఏంటంటే సో వాటిలోంచి వాటిలో కూడా సో కంబైన్డ్‌గా ఉన్న పోర్షన్ అనేది ఉండిపోతుంది. సో కంబైన్డ్‌గా ఉన్న పోర్షన్ అక్కడ ప్రెజెంట్ అవుతుంది. సో మిగతా పోర్షన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి జాయిన్ ఆపరేషన్. సో
ఈ జాయిన్ ఆపరేషన్ ఏంటంటే 2 బాడీస్ కూడా కంబైన్డ్ అయిపోతాయి. సో 2 బాడీస్ కూడా కంబైన్డ్ అయిపోయి ఒకటే బాడీగా కన్వర్ట్ అయిపోతది సార్. సో ఇదొచ్చేసి జాయిన్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ డిజైన్స్. సో అసెంబ్లీ డిజైన్ ఏంటంటే మనకి టోటల్‌గా 2 టైప్స్ ఆఫ్ అసెంబ్లీస్ ఉంటాయి సార్ వీటి. సో టాప్ డౌన్ అసెంబ్లీ అలాగే బాటమ్ అప్ అసెంబ్లీ ఉంటాయి. సో వీటిలో ఏంటంటే మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న ఆల్రెడీ డ్రా చేసుకున్న పార్ట్ మోడల్స్ అన్నీ కూడా అట్ ఏ టైమ్ మనము సో ఇంపోర్ట్ చేసుకొని వాటిని అసెంబ్లీ చేస్తాం. సో అలా కాకుండా ఇంకొక ప్రాసెస్ ఏంటంటే సో మనం అసెంబ్లీ మోడలింగ్‌కి వెళ్ళిన తర్వాత సో అక్కడి నుంచి మనం అక్కడే మనం డ్రాయింగ్స్ డ్రా చేసుకొని వాటికి పార్ట్ బాడీస్ అనేవి డ్రా చేసుకుంటాం. సో ఇలా మనకి 2 బాడీస్ అనేవి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో ఇక్కడ మనకి చూసుకుంటే వీటిలో మనకి అసెంబ్లీస్ మనకి యూజ్ చేయడానికి మనకి కొన్ని టూల్ బార్స్ అనేవి ఉన్నాయి సార్. వాటిలో ఒకవేళ మనకి సో వాటి కాంటాక్ట్‌లో ఉండాలి. లేదనుకుంటే కాంటాక్ట్ ఉండకుండా కొంచెం హాఫ్ సైడ్ డిస్టెన్స్‌లో ఉండాలని చెప్పేసి సో ఇలాంటివన్నీ కూడా మనకు వన్ బై వన్ వాటిలో రిలేషన్‌షిప్స్ అనేవి ఇవ్వచ్చు. ఎలాగైతే మనం కన్‌స్ట్రెయింట్ ఇస్తూ ఉంటాము. సో మనకి ఇప్పుడు పార్ట్ మోడలింగ్స్‌లో లేదా మనకి స్కెచ్ డ్రా చేసినప్పుడు వాటికి డైమెన్షన్స్ ఇస్తూ ఉంటాం కదా సార్. అలాగే మనకి కన్‌స్ట్రెయింట్స్ ఇచ్చే టైంలో సో వీటికి కూడా కన్‌స్ట్రెయింట్స్ ఇవ్వచ్చు. సో హాఫ్ సెట్‌లో ఉండాలి. లేదనుకుంటే అది ఫిక్స్ అయిపోవాలి. సో ఒక పార్ట్ బాడీ డ్రా తీసుకుంటే ఆ పార్ట్ బాడీ మనకి ఫిక్స్‌డ్ అవ్వాలనుకుంటే వాటిని ఫిక్స్‌డ్‌గా చేయొచ్చు. ఇలా మనకి వాటికి కన్‌స్ట్రెయింట్స్ అనేవి అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఒక బాడీని ప్రెజెంట్ చేస్తున్నాం సార్. ఇదొక ఆబ్జెక్ట్. సో ఇదంతా కూడా వాటి యొక్క ఎక్స్‌ప్లోడెడ్ వ్యూ. సో వీటిలో టోటల్‌గా పార్ట్స్ ఉన్నాయి కదా! సో ఈ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఎక్స్‌ప్లోడెడ్ వ్యూస్ అంతా కూడా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్టింగ్ సార్. సో ఈ డ్రాఫ్టింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ మనం అసెంబ్లీ చేసిన ప్రొడక్ట్ ఉంది సార్. ఆ ప్రొడక్ట్ యొక్క డైమెన్షన్స్ అనేవి మనకు ఎలా తెలియాలి అనుకుంటే సో అలాంటివి తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే డ్రాఫ్టింగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ డ్రాఫ్టింగ్‌లో మనకి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అనేవి జనరేట్ చేస్తున్నాం సార్. సో మనకి యూజువల్‌గా లేదు మనకి సింగిల్‌గా మనకి ఒక్కొక్క ప్రొడక్ట్‌కి కూడా ఒక్కొక్క పార్ట్ బాడీకి కూడా మనకి డిఫరెంట్‌గా కావాలి డైమెన్షన్స్ అనుకుంటే సో అలాగైనా తీసుకోవచ్చు. లేదు మనకి పర్ఫెక్ట్‌గా ఒక అసెంబ్లీ వ్యూ యొక్క డ్రాఫ్టింగ్ కావాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు సార్. సో ట్రెడిషనల్‌గా మనకి ఇది యూజ్ చేయడానికి మనకేంటంటే వీటిలో కూడా మనకి ఇచ్చిన తర్వాత అంటే మీరు వీటిని యొక్క డ్రాఫ్టింగ్ చేసిన తర్వాత కూడా వాటిలో డైమెన్షన్స్ అనేవి యాడ్ చేయొచ్చు వాటికి. అలాగే ఈ డ్రాఫ్టింగ్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .cat డ్రాయింగ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే సార్. ఇదొచ్చేసి మనకు క్యాట్ యొక్క సో అంటే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇదొకటి. నెక్స్ట్ మీకు ఒకసారి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ చెప్తాను సార్.